మరోసారి ఇలా జరగదు. ఈసారి మరోసారి అంటూ 10 సార్లు ప్రయత్నం చేయడానికి మీరేమన్నా పొరుగు పని అనుకున్నావా? మొదటి పన్ను ఈ సందర్శంలో వాడే తగ్గాడు. అంటే ఏమైంది నాగేంద్ర? నా చెల్లెలు వాడే పెళ్లి చేసుకున్నాడు. అంత పని చేశాడా? అవును. ఏదైతే జరగకూడదని నేను ప్రయత్నం చేశానో అదే జరిగింది. బాధపడుకు నాగేంద్ర. ఒక్కొక్కసారి మనకు పరిస్థితులు ఎదురు తిరిగితే మన పథకాలన్నీ తారుమారవుతాయి. జమీందారు వంశంలో పుట్టిన యువరాణిలా పెరిగిన నా చెల్లెలు ఎవడో తలకమాసిన ఎదుగుతో తాళి కట్టించుకుందంటే నాకు ఎంత అమ్మోదంగా ఉంటుందో తెలుసా? ఎవరవుతును? మరి దారుణ విషయం ఏమిటంటే ఎవరికైతే చిన్న చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నానో వాడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు. ఎవరవుతును? కళ్యాణ్, మహేంద్రవర్మ తమ్ముడు. కళ్యాణ్ తమ్ముడా? అవును. నా చెల్లెల వాడికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలనుకున్నాం. కానీ ఆడు మూలంగా నా పరువు ప్రతిష్ట తగులుబడిపోయిన ఊహించలేకపోయాను. నీకు జరిగిన అన్యాయానికి నష్టపరంగా నన్ను ఏం చేయమంటావు చెప్పు నాగేంద్ర. ఏమి చెప్పినా చేస్తావా? చేస్తాను. మాట తప్పుగా మరి? మాట తప్పడం గాని ఇచ్చిన మాట తీసుకోవడం గాని ఈ బాంబై దాదా చరిత్రం అనలేదు. అయితే ఆ కళ్యాణ్ గారిని చంపాలి. చంపగలవా? వాట్? కళ్యాణ్ చంపాలా? అవును. అప్పుడే నా గుండె మంట చల్లారుతుంది. ఆల్రైట్, అలాగే చంపుతాను. అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. డబ్బు అక్కర్లేదు నాగేంద్ర. అక్కర్లేదా? అదేమిటి? నా వల్ల నీకు అన్యాయం జరిగింది, దాన్ని తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ పని నీకు ఊరికే చేసి పెడతా. నిరూపించావు దాదా. నా నీతి నిజాయితీ గురించి నీకు ముందు బాగా తెలుస్తుంది నాగేంద్ర. మంచి వేడిమే ఉన్నా ఎంజాయ్ చేయి. రోజీ నా మిత్రుడు నాగేంద్ర మంచి వేడిమే ఉన్నాడు. నీ ఆటపాటలతో కూల్చేయి. శ్రీకాకుళం పిఠాపురం ఎర్నాకుళం శ్రీకాకుళం పిఠాపురం we get down to the nitty-gritty. The people them a ball out, oh what a pity. Well all they say we have the key to the city, the key to the world right.